భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా. ఇక్కడ ఒక వ్యక్తి గుణం తెలియాలంటే ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి చూడండి అని అబ్రహాం లింకన్ గారు ఎప్పుడో చెప్పారు. నిజమే. చంద్రబాబు నాయుడు గారు, సార్ వయసు పెరిగే కొద్ది హుందాతనం గౌరవం పెరగాల. ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు మానవతా విలువలనే ప్రజాస్వామ్య దిగజారుడితనానికి నిదర్శనం. ఒకసారి మీ మాజీ ఎమ్మెల్యేలను కానీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఒకసారి అడిగి చూడండి. మీరు 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన కాలంలో మీ ద్వారా అవనకనులను కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనతో చేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల ముందు వరకు మాత్రమే రాజకీయ నాయకులు, ఎన్నికల అనంతరం మనం ప్రజాసేవకులమని గుర్తెరిగి పార్టీలకు అతీతంగా మీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పనులు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒకసారి మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలని నాయకుల్ని కార్యకర్తలను అడిగి చూడండి. మీరు 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఎలబెట్టిన కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన మీ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తలు సైకిల్ కూడా తికాణా లేకుండా రోగం వస్తే సరైన వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఊరుగుడుసుల్లో బతుకుతున్నటువంటి మీ కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రమ్మ పథకం ద్వారా పార్టీలకు అతీతంగా పక్క ఇల్లు పొంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుని సుఖ సంతోషాలతో జీవించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ల సమావేశంలోనే ఎన్నికలకు ముందు వరకే మనం రాజకీయ నాయకులం, ఎన్నికల తదనంతరం మనం ప్రజాసేవకులం కాబట్టి మనం చేసే ప్రతి మేలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం పథకాలు అందాలి అని చెప్పి మీ వయసుకి చిన్నవాడైనా కూడా తన హుందాతనాన్ని గౌరవాన్ని చూపించినటువంటి సందర్భం. నిజంగా మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచినట్టుగా మాకు అనిపించడం లేదు సార్. మీ మాటలు, మీ తీరు, మీ ప్రజా పరిపాలన చూస్తుంటే మీరు నిజంగా ప్రజలే ఓట్లేస్తే గెలిచిన వ్యక్తులు అయితే మాత్రం కాదు. నిజంగా ప్రజలే ఓట్లేస్తే ఖచ్చితంగా మీకు తిరిగి మనం ఎన్నికలకు వెళ్ళాలా, మనం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తిరిగి మనకు ఓట్లేరనేటువంటి భయం మీలో ఉండేది. కనీసం ఆ భయం కూడా మీరు లేకుండా మాట్లాడుతున్నారంటే నిజంగా మీరు ప్రజలు ఓట్లేస్తే గెలిచినటువంటి వ్యక్తులు మాత్రం కాదు.